ఇదిగోండి ఆ గుహలోకే పంపించారు. లోపలికి వెళ్ళిన కొద్ది నిమిషాల తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. నాలో ఏదో ఆవహించినట్టు ఒళ్ళంతా బరువుగా అయిపోయింది. కాసేపటి తర్వాత చూస్తే నేనేమో బయట ఉన్నాను. నాకంతా అయోమయంగా ఉంది. మాకు అర్థమైందమ్మా. నువ్వు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు రౌడీల నుండి కాపాడడానికి ఆ అమ్మవారు పులి రూపంలో ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా నిన్ను కాపాడడానికి వచ్చింది. నీకు ఆపద తలపెట్టాలని చూసిన వారికి బాగా బుద్ధి చెప్పుంటుంది. అందుకే వాళ్ళు కనిపించట్లేదు. అవునమ్మా, అంతే అయి ఉంటుంది. ఎలాంటి ప్రమాదంలోనైనా అమ్మవారి కృప, దయ, ఆశీస్సులు అన్నీ నీకుంటాయి. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన భక్తురాలివి నువ్వు. నీకెలాంటి హాని జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మేడం, నేను తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఆ వికాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళను. లేదంటే ఏదైనా అనాథాశ్రమంలోకి వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా. మా దగ్గరే ఎప్పటికీ ఉండొచ్చు. అవునమ్మా, ఎందుకంటే నువ్వు మా కూతురివి కదా. అదేనమ్మా, మా కూతురు లాంటి దానివి కదా. మళ్ళీ మీ ఇంటికి ఎందుకులేండి మేడం. నువ్వింకేం మాట్లాడుకు, వెళ్దాం పద. పదండి, పద. అవని, అవని, ఇది నిజమా? అవును బావా. అందుకే అక్షయ మన బిడ్డ అన్న నిజం చెప్పడానికి నేను భయపడుతున్నాను. తల్లి బిడ్డలతో విధి ఎలాంటి నాటకం ఆడుతుందో చూడు. అమ్మా అని పిలవకుండా తన నుదుటిన రాసుంది. అమ్మా అని పిలిపించుకోకుండా నా నుదుటిన రాసు. అలా అనుకుంటున్నాను. అమ్మా అని పిలిపించుకోలేని జన్మ ఎందుకు బావా? ఒక్కసారి బిడ్డతో అమ్మా అని పిలిపించుకుంటేనే కదా అమ్మతనానికి సార్థకత. ఆ పిలుపులోని మాధుర్యాన్ని అనుభవించాలనుంది. అమ్మ అన్న పిలుపు ఇచ్చే ఆనందాన్ని పొందాలనుంది. ఆ సంతోషాన్ని ఆస్వాదించాలనుంది. ఆ పిలుపు కోసం ప్రాణగండానికి బలైపోయినా పర్వాలేదు అనిపిస్తుంది బాబా. ఏది జరిగితే అది జరుగుతుంది. అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదుగోండి మీరు కలలు గంటున్నా మరో తరం అని చెప్పేద్దాం. ఎదుగోండి మీ ఆచార సంప్రదాయాలను ముందుకు కొనసాగించే మనవరాలు అని చెప్పేద్దాం. ఆలస్యం లేకుండా చెప్పేద్దాం. అవని,
వెళ్ళొద్దామని. వెళ్ళొద్దా? ఎందుకు బావా? అక్షయ్ మన కూతురని ఎవరికీ చెప్పొద్దు. నిజం చెప్పేద్దామని చాలాసార్లు అన్నావు కదా, మరెందుకు వద్దంటున్నావు? అమ్మ అన్న పిలుపు వెనక నా కూతురు నా భార్యను అమ్మ అని పిలిస్తే నా భార్య ప్రాణం పోతుందని నాకు తెలియకలా అన్నాను. కూతురు కళ్ళ ముందుంటే సంతోషమే, కానీ నా భార్య కళ్ళ ముందు నుంచి దూరం అయిపోతే నేను తట్టుకోలేనవని నేను తట్టుకోలేను. భార్య లేని జీవితాన్ని నేను జీవించలేను. నువ్వు చెప్పబోయే నిజం అమ్మ వాళ్ళకు ఆనందం కలిగిస్తుంది, కానీ మనకి చాలా నష్టం కలిగిస్తుంది. నిన్ను దూరం చేసుకోవడానికి కాదు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అవని నువ్వు నాకు కావాలి, 100 ఏళ్ళు కావాలి. నిన్నెప్పటికీ దూరం చేసుకోలేను.